గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు లంచ్ బాక్స్ కోసం రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే 2 మంచి రెసిపీస్ పెసరట్టు, కర్డ్ రైస్. వీటి తయారీ విధానం చూసేద్దామా? కొన్ని గంటల పాటు నానబెట్టుకున్న పెసరపప్పు, అలాగే కర్డ్ రైస్ కోసం బియ్యాన్ని కూడా కడిగి పెట్టేశాను. ఈ పెసరపప్పుని మిక్సీ జార్‌లోకి వేసుకొని, అల్లం ముక్కలు, అలాగే ఒక పచ్చిమిర్చి, రుచికి తగినంత ఉప్పును వేసి, కొద్దిగా నీళ్లను పోసుకొని, మెత్తటి మిశ్రమంలాగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెత్తటి పిండిలోనికి రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా జీలకర్రని కూడా వేసేసి 2 నిమిషాలు బాగా కలిపిన తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టండి. ఈలోగా అన్నంని కూడా కుక్ చేసేసుకుంటున్నాను కర్డ్ రైస్ కోసం. ఒక పక్కన అన్నం ఉడుకుతా ఉంటుంది. పిండిని బాగా మిక్స్ చేసుకొని, ఈ ప్రోటీన్ దోసలోనికి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం తరుగు వీటిని కూడా సిద్ధం చేసేసుకోండి. ఇప్పుడైతే అన్నం ఉడికిపోయింది. కొద్దిగా తీసి చల్లార్చడానికి పక్కన పెట్టుకుందాం. ఈలోగా దీనికి తాలింపు వేసుకుందాం. కొద్దిగా ఆయిలు, ఎండుమిరపకాయి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, కొద్దిగా కరివేపాకు, ఇంగువను వేసుకొని తాలింపును ప్రిపేర్ చేసేసుకోండి. అన్నాన్ని ఈ విధంగా కొద్దిగా మెత్తగా చేసుకుంటే నోట్లో పెడితే కరిగిపోతుంది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొద్దిగా మిరియాల పొడి ఫ్లేవర్ బావుంటుంది. ఖచ్చితంగా వేయండి. రుచికి తగినంత ఉప్పును వేసి, గడ్డ పెరుగును వేసి బాగా కలపండి. కొద్దిగా నీళ్లను పోసుకోవాలి. మంచిగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని, ఇందులో పాలను పొయ్యాలండి. మధ్యాహ్నం కల్లా చక్కగా తోడుకుంటుంది. పులుపుదనం అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు పైనుంచి తాలింపు వేసేసి, పైనుంచి కొత్తిమీర వేసుకుంటే చాలా చాలా హెల్తీగా ఉండే పెరుగన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు పిండి చక్కగా ఫర్మెంట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు దోసలు పోసుకుందాం. ఇప్పుడు దోస పెనంని కూడా మంచిగా క్లీన్ చేసుకొని, ఉల్లిపాయ ఫ్లేవర్‌తో చాలా చాలా బావుంటుందనమాట. ఇప్పుడు పెసరపిండిని వేసుకొని, పైనుంచి ఉల్లిపాయి, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, కొద్దిగా జీలకర్ర కూడా అవసరమైతే వేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకును కూడా వేసేసి, ఒకవైపు కాలిన తర్వాత పైనుంచి నూనెను పోసుకొని, వేరొక వైపుకి టర్న్ చేసుకొని, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. టిఫిన్ బాక్స్‌లో సర్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ప్రోటీన్ దోస అయితే రెడీ అయిపోయిందండి. అలాగే పెరుగన్నం కూడా చలవ చేస్తుంది. దీనిలో కూడా ప్రోబయోటిక్స్ అనేది ఎక్కువగా అందిస్తుంది. పెసర దోసలతో మీరు ఆవకాయ పచ్చడిని సర్వ్ చేయండి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. పెరుగన్నంతో కూడా సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది కదా! చూసారు కదా! సూపర్ డెలీషియస్ లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. అన్నట్లు మీరు ఈరోజు ఏం పంపించారో లంచ్ బాక్స్‌లోకి కామెంట్ చేసేయండి.